కార్తీక సోమవారం నాడు ఒక్కసారైనా కొబ్బరికాయతో ఇలా చేయాలి. ఇలా చేయటం వలన విపరీత ధనయోగం. కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది, విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక సోమవారం కొబ్బరికాయతో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. కార్తీక మాసంలో అది కూడా కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి, తప్పకుండా మీకు ఉన్న సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడదాం. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ రాజయోగం వర్తిస్తుంది. నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి. అలాగే మీ ఇంటికి శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ సంవత్సరం 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. ఈ 4 కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మీకు కుదిరితే ఆ సోమవారం ఈ కొబ్బరికాయ దీపం వెలిగించండి. కుదిరితే 4 సోమవారాలు కొబ్బరికాయ దీపం వెలిగించండి. మీ ఇంటిలో సుఖాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా జడను తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే దేవుణ్ణి చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించటం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలక పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది.
ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ల బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీ కొబ్బరికాయ 2 చెక్కలుగా చక్కగా పగలాలి. అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమశని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించుకోవాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే నారికేల దీపం వద్ద పూలు అలాగే అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. కార్తీక మాసంలో ఏ కార్తీక సోమవారమైనా ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. కాబట్టి కార్తీక సోమవారాలలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయ దీపాన్ని ఇలా వెలిగించి శుభ ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్తే ఏం జరుగుతుంది? అసలు ఇంటికి తీసుకువెళ్ళవచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒక అందమైన పల్లెటూరులో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావుకు 2 ఆవులు ఉండేవి. వాటిల్లో ఒకటి లక్ష్మి మరి ఒకటి గంగ. ఈ గంగ అనే ఆవుకు శివుని పట్ల చెప్పలేనంత భక్తి. రామారావుకు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అతను పూర్తి నాస్తికుడు. ప్రతిరోజు ఉదయం గంగ తన తోటి ఆవు లక్ష్మితో పాటు మేత మేయడానికి పొలానికి వెళ్ళేది. ఒకరోజు లక్ష్మి గడ్డి తింటూ, గంగ, ఈ గడ్డి ఎంత రుచిగా ఉందో, నువ్వు కూడా త్వరగా వచ్చి తిను అని అంది. దానికి గంగ, లేదు లక్ష్మి, నేను మొదట గుడికి వెళ్ళి మహాశివుణ్ణి పూజించాలి, ఆ తర్వాతే నేను ఆహారం తింటాను అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంతో, ఏంటి గంగా, మనలాంటి జీవులు గుడిలోనికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందులోనూ మన యజమాని రామారావుకు దేవుడంటే అస్సలు నచ్చదు. అతను ఈ విషయం తెలిస్తే చాలా కోపడతాడు. ఇన్ని రోజులుగా ఎవరికీ తెలియకుండా నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు గంగ ఒక రహస్యం చెప్పింది. నేను ఊరిలోని పెద్ద గుడికి వెళ్ళటం లేదు లక్ష్మి. పొలాల పక్కనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహలో చిన్న శివలింగం ఉంది. నేను ప్రతిరోజు అక్కడికే వెళ్తాను. అక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని పూజ చేస్తాను. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళాలి. అలా చెప్పి గంగ ఆవు పొలాలకు దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది.
గుహలోకి వెళ్ళి శివుడిని చూసి చాలా సంతోషించింది. స్వామి, ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నా గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడండి. పుట్టబోయే నా బిడ్డకు కూడా శివభక్తిని ప్రసాదించండి అని వేడుకుంది. గంగ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న కొన్ని అందమైన పూలను శివుడికి సమర్పించి తన పూజ పూర్తి చేసుకున్న తర్వాత గంగ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి గంగను చూసి, అయ్యో గంగ, ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు? నీ అదృష్టం కొద్దీ మన యజమాని రామారావు ఇంకా ఇంటికి రాలేదు. లేకపోతే నీ గురించి నానా రకాల ప్రశ్నలు అడిగేవాడు. నేను సమాధానం చెప్పలేకపోతే నన్ను కొట్టేవాడు కూడా అని అంది. అవును లక్ష్మి, నన్ను క్షమించు. ఈరోజు కాస్త ఆలస్యంగా పూజకు వెళ్ళాను కాబట్టి ఆలస్యంగా వచ్చాను. ఇకపై ఇంత ఆలస్యంగా వెళ్ళనులే అని గంగ చెప్పింది. లక్ష్మి నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే, కనీసం ఇప్పుడు ఈ గడ్డి తిని ఆకలి తీర్చుకో. నువ్వు గర్భవతివి అన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. పూజ చేయటం పూర్తయింది కదా, ఇక ఆహారం తిను అని చెప్పింది. అలా గంగ గడ్డిని తిని విశ్రాంతి తీసుకుంది. మరోవైపు రామారావు ఊరిలో అందరికీ పాలు పోసి ఇంటికి వచ్చాడు. అతని భార్య రంగమ్మ అతని కోసం ఎదురు చూస్తుంది. రండి రామారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. మీరు తిన్నాక నేను బయటికి వెళ్ళాలి అని రంగమ్మ అంది. రామారావు ఆశ్చర్యంగా, బయటికి ఎందుకు? బయట ఏమైనా పని ఉందా అని అడిగాడు. అవును, ఈరోజు శ్రావణ సోమవారం అట. నా స్నేహితురాలైన లలిత ఇంట్లో శివపూజ పెట్టుకుంది. సాయంత్రం పూజ మొదలవుతుంది. పాపం లలిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు. కాస్త సహాయం కోసం రమ్మని చెప్పింది. ఇప్పుడే నేను లలిత వద్దకు వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాను అని రంగమ్మ చెప్పింది. రామారావు కోపంగా, లేదు, నువ్వు లలిత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. అయ్యో ఎందుకండి, ఎందుకలా అంటున్నారు? లలిత నాకు మంచి స్నేహితురాలు. మీకు కూడా తెలుసు కదా, లలిత మనకు ఎన్నోసార్లు డబ్బు సహాయం కూడా చేసిందని. అలాంటి నా స్నేహితురాలు సహాయం కోసం పిలిస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పండి అని రంగమ్మ బాధగా అడిగింది. నిజమే, లలిత ఎంతో మంచిది. ఎన్నోసార్లు మనకు డబ్బు సహాయం కూడా చేసింది కూడా. కానీ నాకు ఈ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనను. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అందుకే నువ్వు పూజకు వెళ్ళడానికి వీలు లేదు. పూజకు సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి కూడా వీల్లేదు అని రామారావు తన భార్య రంగమ్మతో ఖరాఖండిగా చెప్పాడు. రంగమ్మ చాలా బాధపడింది. ఇదంతా గోశాలలో ఉన్న లక్ష్మి, గంగ ఆవులు వింటున్నాయి. లక్ష్మి ఆశ్చర్యంగా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు ఈ యజమానికి దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుడి పేరు ఎత్తితే చాలు ఇలా మండిపడిపోతూ ఉంటాడు. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని అంది. అప్పుడు గంగ, ఈయన ఎందుకు ఇలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒకరోజు మన యజమాని అతని స్నేహితునితో చెప్తూ ఉంటే విన్నాను. విషయం ఏమిటంటే, మన యజమాని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడట. అప్పట్నుండి ఆ దేవుడిని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ దేవుడే అతని తల్లిదండ్రులను అతని నుండి దూరం చేశాడని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇదైతే చాలా తప్పు కదా గంగా, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు కదా అని లక్ష్మి అంది. ఆ విషయమైతే మనకు తెలుసు గాని ఈ మూర్ఖులైన మనుషులకు ఎందుకు తెలుస్తుంది చెప్పు అని గంగ అంది. అలా గంగా, లక్ష్మి ఆవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి ఆవు నిద్రలేచి గంగ ఆవును కూడా నిద్రలేపింది. మరోవైపు రామారావు పాలు పిండి వాటిని ఊరిలో ఉన్న వారికి అందించడానికి వెళ్ళాడు. ఇదిగో గంగ, వెంటనే గుడికి వెళ్ళి వచ్చేయ్. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ప్రస్తుతం నువ్వు గర్భవతివి. నేను గుర్తు చేయటమే గాని నువ్వు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అని లక్ష్మి అంది. లేదు లేదు, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అన్నీ గుర్తున్నాయి. నిజానికి నా గర్భంలో పెరుగుతున్న శిశువు కోసమే నేను మహాదేవుని వద్దకు వెళ్తున్నాను. ఆయన్ని కోరుకుంటున్నాను, పుట్టబోయే బిడ్డకు కూడా శివభక్తి కలిగించమని అని గంగ ఆవు లక్ష్మితో చెప్తుంది. గంగ అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరోవైపు రామారావు ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రామారావుతో, రామారావు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఉదయం నేను మీ ఆవును అడవి వైపు వెళ్తూ చూశాను అని అన్నాడు. రామారావు కోపంగా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారోనయ్యా?
నా ఆవు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. నేను ఆహారాన్ని కూడా ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాను. నా ఆవు బయటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి అని అన్నాడు. అరే లేదు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను? నిన్న సరిగ్గా ఇదే సమయానికి నీ ఆవుల్లో ఒక ఆవు అడవి వైపుగా వెళ్ళటం నేను చూశాను. కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మాటలతో రామారావుకు అనుమానం కలిగింది. రామారావు వెంటనే ఇంటికి వెళ్ళాడు. గోశాలలో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. ఇదిగో లక్ష్మి, గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ఇంట్లో లేదేంటి అని కోపంగా అడిగాడు. లక్ష్మి భయంతో తనకు ఏమీ తెలియదు అన్నట్లు తల ఊపింది. ఇది చూసి రామారావుకు చాలా కోపం వచ్చి లక్ష్మి ఆవును కొట్టాడు. రామారావు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళాడు. నేరుగా అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. అక్కడ గంగ శివునికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం చూసి, ఇదన్నమాట సంగతి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ఈ దేవుడంటే ఇష్టం లేదని అని కోపంగా అరిచాడు. గంగ ఆవు అలా నించుని ఉంది. రామారావు మరింత ఆగ్రహించి, ప్రతిరోజు నేను నీకు ఆహారం పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతం గర్భవతివి కాబట్టి నిన్ను మరింత జాగ్రత్తగా కాపాడుతున్నాను. కానీ నువ్వేమో నా మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు ఇష్టం లేని పనులన్నిటినీ చేస్తూ ఉన్నావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను అంటూ ఒక కర్ర తీసుకొని గంగ ఆవును కొట్టడం మొదలుపెట్టాడు. గంగ ఆవు గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివలింగంలో నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు? నా భక్తురాలిని హింసిస్తావా? గోవును, అందులోనూ గర్భవతిని ఇలా హింసించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? నువ్వు మూర్ఖుడివి. కర్మను అర్థం చేసుకోలేని వారే నీలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నీ తల్లిదండ్రులు వారు చేసుకున్న కర్మల కారణంగా చనిపోయారు. కానీ నువ్వేమో నేనే వారిని సంహరించినట్టుగా ఊహించుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా తన కర్మ ఆధారంగానే పుడతాడు. ఇక కర్మ ఆధారంగానే మరణాన్ని పొందుతాడు. ఇది అర్థం చేసుకోలేని వాడు ఒక మూర్ఖుడు. అలా మహాశివుడు రామారావుని మందలించాడు. మహాశివుడి మాటలు విన్న రామారావుకు బుద్ధి వచ్చింది. తాను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మూర్ఖత్వం కారణంగా మీకు దూరమయ్యాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. అంతేకాదు, నేను ఈ గంగను ఇంత హింసించి ఉండకూడదు. గంగా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మహాశివుడు రామారావును క్షమించాడు. ఇకపై గోవులను హింసించకు, అలాగే భక్తులను కూడా హింసించకు. దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి మాత్రం ఎప్పుడూ హాని కలిగించకూడదు అని ఉపదేశించి అక్కడి నుండి మహాశివుడు మాయమైపోయాడు. అప్పటి నుండి రామారావు మహాశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఇక గంగా ఆవు కూడా నిత్యం మహాశివుణ్ణి పూజించుకుంటూ ఉండేది. రామారావు జీవితంలో వచ్చిన ఈ మార్పు అతనిని ఒక మంచి మనిషిగా, భక్తుడిగా మార్చింది. ఇక వీడియోలోకి వస్తే, శివాలయంలో శివుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్క ముక్కను శివుడికి సమర్పించాలి. దానిలోనే శివుడు తిన్న తర్వాత చండీశ్వరుడు తింటాడు. అలాగే ఇంకొక చిప్ప ఉంటుంది కదా, అది ప్రసాదం. కానీ చాలామంది ఈ ప్రసాదాన్ని గుడిలో గోడ మీద పెట్టి వదిలేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, అది మహాపాపం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్పను శివుడికి సమర్పించాలి. మరొక చిప్పను ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకురావాలి. ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి తెచ్చుకుంటేనే శివుని అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా గుడిలోనే వదిలేస్తే శివుడి అనుగ్రహాన్ని కోల్పోతారు.